దసరా ఉత్సవాలకు దుర్గమ్మకొండ ముస్తాబవుతుంది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. అడ్డగోలు దర్శనాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తామన్న సిపి 3 సెక్టార్లలో ప్రతి షిఫ్ట్లో సిబ్బంది పనిచేస్తారని తెలిపారు. పున్నమి ఘాట్ నుంచి వీఐపీలను దేవస్థానం ఏర్పాటు చేసిన వాహనాల్లో దర్శనాలకు తీసుకువెళ్తామన్నారు. గత ఏడాది 13 లక్షల మంది భక్తులు వచ్చారని, ఈసారి అంతకంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దర్శనాల్లో ఎవరైనా యూనిఫామ్ లో వెళ్లి దర్శనం, ఎందుకంటే యూనిఫామ్ లో పోతేనే పోలీస్ వాళ్ళు యూనిఫామ్ లో దర్శనాలు చేసుకుంటారని అపవాదం వస్తారు. సో ప్రశాంతంగా 500 రూపాయల లైన్ లోనో 100 రూపాయల లైన్ లోనో 300 రూపీస్ లైన్ ఫ్రీ లైన్ లో పోతే పెద్ద ఇష్యూ ఉండదు. యూనిఫామ్ లో దర్శనాలు చేసుకోవద్దని ఒకటి చెప్పడం జరిగింది. అది ఈసారి ఖచ్చితంగా మేము ఎన్ఫోర్స్ చేస్తాం. ఒక సెక్టార్ ని అన్ని కోటేరియన్స్ చేసి ప్రతి సెక్టార్ కి సెక్టార్ ఇన్ఛార్జెస్ నియమించాం. సో ఈసారి కూడా సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో అందరికీ ఒకే రకమైన సెక్టార్స్, అది ఈసారి ఒకటి మనం ప్లాన్ చేస్తున్నాము. సెక్టార్స్ కూడా టైమింగ్స్ కూడా, అంటే పోలీస్ శాఖ మామూలుగా 3 సెక్టార్స్ ఉంటుంది. 7 to 1, మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక సెక్టారు, 1 గంట నుంచి 9 గంటల వరకు రెండో సెక్టారు. ఇదే సెక్టార్స్, ఇదే టైమింగ్స్ మిగతా శాఖలు కూడా ఈసారి షిఫ్ట్ డ్యూటీలో ఒకటేసారి దిగడం ఒకటేసారి ఎక్కేలాగా ప్లాన్ చేస్తున్నాము.